సరే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ అన్నట్టు అంటే 2 సినిమాలకి కలిపి ఒకేసారి ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఫస్ట్ టైం. శపథం ప్లస్ వ్యూహం. అలాగే 1 వీక్ గ్యాప్లో వస్తున్నా కూడా సినిమా కూడా ఇదే యాక్చువల్గా. ఎందుకంటే సీక్వెల్స్ నాకు తెలిసి 3 వారాల తర్వాత గ్యాప్లో రిలీజ్ అయినవి ఉన్నాయి, ఇంత గ్యాప్లో రిలీజ్ అయినవి అయితే లేవు సార్. సో అంటే ధైర్యం ఏంటి సార్, ఆర్జీవి గారి ధైర్యం ఏంటి? ఇప్పుడు ఒకటేంటంటే మన చుట్టూ మనమే గీతలు గీసేసుకుని రూల్స్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా ఉందనుకోండి. బాహుబలి మీకు పెద్దగా నచ్చింది కదా, బాహుబలి 2 రేపు వచ్చినా చూస్తారు కదా. సో ఫిల్మ్ నచ్చిందా లేదా అనేది పాయింట్. ఏ సినిమాకైనా నేను చెప్పేది, బాహుబలి రేంజ్ ఎక్కడో ఉండొచ్చు, ఇది ఎక్కడో ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే ఫిల్మ్ నచ్చలేదు అనుకోండి, మీరు ఒక పాట వచ్చినా చూడరు, 6 నెలల తర్వాత చేసినా చూడరు. సో ఐ థింక్ యూనిక్గా దీని గురించి ఆలోచించడానికి లోకేష్ మహానుభావుడు మాకు ఒక అవకాశం ఇచ్చాడు. అది ఎందుకు ఉండాలి డిస్టెన్స్ అని అడిగితే ఎవడు ఎందుకు ఉండకూడదని చెప్పలేవదు. అంటే మీరు చాలా పాత్ బ్రేకింగ్ పరంగా, మీరు అంటే సినిమాల పరంగా పాత్ బ్రేకింగ్ ఉంది, స్క్రీన్ ప్లే పరంగా, కథల పరంగా, అన్నిటి పరంగా పాత్ బ్రేకింగ్. ఫర్ ద ఫస్ట్ టైం రిలీజ్ పరంగా కూడా ఒక పాత్ బ్రేకింగ్ స్టెప్ తీసుకున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు మనకి బింజ్ వాచింగ్ చేస్తారు వెబ్ సిరీస్. బింజ్ వాచింగ్ ఎలా అంటే మనం 2 గంటల మీద చూడలేము అన్నీ మనం అనుకుంటాం కదా. వాళ్ళు ఇప్పుడు నార్కోస్ లాంటిది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే 2 సీజన్లు వరుసగా చూసి కూడా నాకు తెలుసు. ఇంకా ఇన్ఫాక్ట్ ఏంటంటే వాళ్ళు ఆ ఫీల్ మిస్ అవ్వకూడదని చెప్పి ఒక డే పెట్టుకుని చూసిన వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్గా వెబ్ సిరీస్ మధ్యలో డివియేట్ అవ్వకుండా 7 గంటలు ఉన్నా 8 గంటలు ఉన్నా జస్ట్ లంచ్ బ్రేక్ తీసుకుంటారు మళ్ళీ అంతే. ఫైనల్గా ఫిల్మ్ ఇంట్రెస్టింగ్గా ఉందో లేదో ఒకటే పాయింట్ అక్కడ. అది ఎన్ని వరుసగా వచ్చినాయి, 3 పాటలు వచ్చినాయి, 2 పాటలు వచ్చినాయా, 2 ఒకే రోజు వచ్చినాయి, ఏమి డిఫరెన్స్ పడదు. గతంలో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఈ సినిమాలో ఎవరన్నా కమెడియన్స్ ఉన్నారా, మీరు నాగబాబు కమెడియన్ అన్నారు కదంటే జస్ట్ అది కౌంటర్ కోసం అన్నారు. బట్ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా ఇది ఒక వర్గాన్ని ప్రేక్షకులు మాత్రం ఫుల్ కామెడీ మూవీలో అనిపిస్తుంది. సో అంటే మీరు ఇప్పుడు నిజంగా చూస్తే ఇప్పుడు పాలిటిక్స్ అనేది సీరియస్ సబ్జెక్ట్ అనుకుంటే మీరు మీమ్స్ చూడండి, ఏదైనా చూడండి, ఇంక్లూడింగ్ పాలిటీషియన్స్ కామెంట్లు చేసేప్పుడు కూడా ఎక్కువ కామెడీ చేస్తున్నారు అందరూ. ఎంటర్టైన్మెంట్ అనేది పాలిటిక్స్ హస్ బికమ్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నో లాంగర్ సీరియస్. అదే నా సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో బయట ఏదైతే వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళు చేసినప్పుడు ఉన్నది అదే యాజ్ ఇట్ ఈస్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్ కళ్యాణ్ 2 ఫొటోస్ పెట్టాను, ఆ నేల మీద పడుకుని సీలింగ్ చూస్తా అది ఇది. నేను ఫొటోస్ పెట్టిన 1 మంత్కి ఎప్పుడో సిబిఎన్గా అరెస్ట్ అయితే ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్లో ఉన్నాడు నేను పెట్టిన. ఎందుకు ఐ అండర్స్టాండ్ ఇలాంటి పర్సన్ ఇలా చేయడానికి అవకాశం ఉందని నా ఓవర్ నుంచి వచ్చింది. అది ఎగ్జాక్ట్లీ రియల్ చేశాడు. బట్ అంటే మీరు క్రియేటర్ అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది. అంటే ముందే ఊహిస్తున్నారు యాక్చువల్గా మీరు జరిగినది తీయడం. వన్స్ యూ డీప్లీ స్టడీ ఎ పర్సన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రెడిక్ట్ ద సైకలాజికల్, అంటే ఎలా ఉంటాడు, ఎలా బిహేవియర్ ప్యాటర్న్, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ యూ కెన్ ప్రెడిక్ట్. అయితే కానీ ఈ సినిమాలో మాత్రం అంటే ఇంతకు ముందు కూడా మీరు తీశారు ఇలాంటి సెటైరికల్, బట్ ఈ సినిమాలో మీరు వాడిన బాడీ లాంగ్వేజ్కి మీరు చూపించిన ఆ డైలాగ్ డెలివరీకి కొంతమంది ఇదవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది బయట నుంచి. అనుకుంటే ఇలాంటివి పెట్టారు కదా, అంటే అది ఇంటెన్షనల్ గానా లేకపోతే అంటే డిఫరెంట్గా ఉండాలని ఫీల్ అవ్వాలని పెట్టాను, లేకపోతే ఎందుకు పెడతాం కాదు సార్. అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇంతకు ముందు కూడా చేశారు కానీ బట్ ఇలాంటివి అంటే ఐ ఫీల్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు చేసినవి అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు కమ్మరాజు ఉందనుకోండి, అది ఇట్స్ ఎ ఫిక్షనల్ సెటైర్, అది ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ స్టోరీ అట్ ఆల్, అది ఊహించి చేసింది. ఇది మీకు సమకాలీన రాజకీయాలు ఇవ్వాలన్నది ఇప్పుడున్న పరిస్థితిని యాజ్ ఇట్ ఈస్గా ఏ రోజుకి ఆ రోజు ఫాలో అవుతుంది స్టోరీ. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అనేది ఇంతవరకు హిస్టరీలో ఎవరు చేయాలి.